వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది, క్రియేట్ అని కొడతావు. క్రియేట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఏంటిది అది టికెట్, ఏ టైప్ ఆఫ్ టికెట్ అది, ఐటీ టికెట్, జనరల్ సర్వీస్ రిక్వెస్టా, ఎమర్జెన్సీ చేంజా, నార్మల్ చేంజా, స్టాండర్డ్ చేంజా, ఈసీఆర్, ఎస్సీఆర్, ఎన్సీఆర్. తెలుసు కదా, ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీకి, నార్మల్ అంటే నార్మల్, స్టాండర్డ్ అంటే స్టాండర్డ్. ఒక ఇన్సిడెంట్ టికెటా, ప్రాబ్లం టికెటా. ఇన్సిడెంట్ అంటే ఏంది, ప్రాబ్లం అంటే ఏంది, అంతే ఉన్నాయి. ఇక ఇన్సిడెంట్ ఒకటి, ప్రాబ్లం ఒకటి, స్టాండర్డ్ చేంజ్, నార్మల్ చేంజ్, ఎమర్జెన్సీ చేంజ్. ఈ 4 టికెట్లే. ఎప్పుడెప్పుడు ఏమేమి రేజ్ చేస్తావు దాని సందర్భాన్ని. అవుటేజ్ వచ్చింది, అప్లికేషన్ అవుటేజ్ వచ్చింది, మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అయింది, అది మేజర్ ఇన్సిడెంట్ అయిపోయింది, దాన్ని రిపోర్ట్ చేయాలి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వాడికి, అప్పుడు ఇన్సిడెంట్ రేజ్ చేస్తావు. డైలీ ఇష్యూ వస్తుంది, దాన్ని అవాయిడ్ చేయాలి, దాన్ని రాకుండా చేయాలి, అప్పుడు ప్రాబ్లం టికెట్ రేజ్ చేస్తావు. రేజ్ చేసి వాడికి అసైన్ చేస్తావు, డెవలపర్ టీమ్కి అసైన్ చేసి దీని మీద పని చేయి, మాకు డైలీ ఇది ఇష్యూ వస్తుంది అని చెప్తావు. సో ప్రాబ్లం టికెట్ రేజ్ చేస్తావు. దానికి స్టాండర్డ్ చేంజ్, ఏదైనా డిప్లాయ్మెంట్స్, రిలీజెస్ ఏమైనా జరుగుతున్నాయి, చిన్న చిన్న చేంజెస్, అప్లికేషన్లో ఏదో చేంజ్ జరుగుతుంది, అప్పుడు పెద్ద ప్రయారిటీ, లో ప్రయారిటీ అయితే నార్మల్కి వెళ్తావు, స్టాండర్డ్కి వెళ్తావు. కొంచెం ఇప్పుడు అది కొంచెం జరిగిపోవాలి అన్నదానికి నార్మల్కి వెళ్తావు. ఇప్పుడే జరిగిపోవాలి అన్నదానికి ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్ రేజ్ చేస్తావు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రేజ్ చేస్తావు. సో ఇన్సిడెంట్ రేజ్ చేస్తేనేమో ఒక ఫామ్ అడుగుతుంది, చేంజ్ రిక్వెస్ట్ అంటే ఇంకొక ఫామ్ అడుగుతుంది.